ఒక వ్యక్తి స్వచ్ఛమైన నీరు కొనాలనే ఉద్దేశంతో ఒక సూపర్ మార్కెట్లోకి వెళ్ళాడు. అక్కడ ఒక వ్యక్తి చేతిలో బాటిల్ పట్టుకుని ఉండటం చూసి ఆ బాటిల్ తెరిచి కొంచెం తాగాడు. తాగిన వెంటనే అతడు మొహం చిట్లించాడు. అది అతనికి కావాల్సిన నీరు కాదు. దయతో ఆ వ్యక్తికి అతను కొనుక్కున్నది స్వచ్ఛమైన సహజ నీరు కాదని గుర్తుచేశాడు. ఆ తర్వాత అతడు సూపర్ మార్కెట్ అంతా వెతకడం ప్రారంభించాడు. చివరికి స్వచ్ఛమైన సహజ మినరల్ వాటర్ కనుగొన్నాడు. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా షాపింగ్ కార్ట్ను నీటితో నింపి త్వరగా క్యాషియర్ దగ్గరకు వెళ్ళాడు. కానీ క్యాషియర్ మెంబర్షిప్ కార్డు అడిగారు. దాంతో పాటు డిస్కౌంట్ వస్తుందని చెబుతూ అతడిని మెంబర్షిప్ తీసుకోవాలని పదే పదే ఒత్తిడి చేశారు. దానికి ఆ వ్యక్తికి చాలా కోపం వచ్చి అక్కడికక్కడే షాపింగ్ కార్ట్ను నలిపేశాడు. క్యాషియర్ ఇంకేమీ మాట్లాడడానికి ధైర్యం చేయలేదు. నిజాయితీగా బిల్ వేసి డబ్బులు తీసుకున్నాడు. అతడు బయటకు వెళ్లగానే ఇద్దరు సెక్యూరిటీ గార్డులు అతని దారిని అడ్డుకున్నారు. అంత నీరు ఎందుకు కొనుగోలు చేశావని అడిగారు. తాను దగ్గరలోనే ఉంటానని అతడు చెప్పాడు. ఆ కారణం నమ్మశక్యంగా లేదని గార్డులు అన్నారు. అప్పుడు అతడు ఎక్కువ నీరు తాగితే జ్వరం రాకుండా ఉంటుంది, జలుబును నివారిస్తుంది, శరీరంలోని కొవ్వును కూడా తగ్గిస్తుంది అని చెప్పాడు. అతడి సీరియస్ గా చెప్పిన అర్థంలేని మాటలను విని సెక్యూరిటీ గార్డులు నిజమేనని నమ్మేశారు. ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని అతడు త్వరగా అక్కడి నుంచి తప్పించుకుని ఇంటికి పరిగెత్తాడు. ఇంటికి వెళ్ళాక ఆ నీటిని పెద్ద పాత్రలో పోశాడు. అసలు విషయం ఏమిటంటే అతని భార్యకు జరుగుతున్న చికిత్స పనిచేయాలంటే స్వచ్ఛమైన నీరు అవసరం. తన రహస్య శక్తిని ఉపయోగించి అతడు ఆమెకు చికిత్స చేశాడు. అలా అద్భుతం జరిగింది. అతని భార్య పూర్తిగా కోలుకోవడమే కాకుండా ఆమె చర్మం ముందు కంటే ఇంకా మృదువుగా, అందంగా మారింది.